అడుగడుగున అక్రమాలతో ఐపీతో ఆరంభించి సెటిల్మెంట్లు దందాలు చేస్తున్న ఒక వ్యక్తి అతని బారిన పడ్డ బాధితులకు శ్రీకృష్ణ యాదవ సంక్షేమ సంఘం అండగా ఉంటుందని సంఘ పెద్దలు అన్నారు. మంగళవారం సిటిఆర్ఐ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు మరుకుర్తి రవి యాదవ్ నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవి యాదవ్తో పాటు మరుకుర్తి కుమార్ యాదవ్ తదితరులు మాట్లాడుతూ శ్రీకృష్ణ యాదవ సంఘంతో పాటు సంఘ భవనాన్ని కూడా వివాదాస్పదం చేశారని ఆరోపించారు. సంఘ పెద్దలను బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తూ వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి సైతం అతడు దూరిపోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు మాజీ ఎంపీలతో అంటకాగుతూ వారి పేరు చెప్పుకొని అతడు చేసిన అక్రమాలు, అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. ఒక మాజీ ఎంపీ పక్కన చేరి వ్యాపారం నిర్వహించి అతడిపైనే తిరగబడిన చరిత్ర కూడా అతనికే ఉందన్నారు. అనుమతి లేని సంస్థల పేరుతో నగరపాలక సంస్థలో దర్జాగా సుమారు 15 ఏళ్లుగా అక్రమ వ్యాపారం కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించాడని, కొంతమంది కార్పొరేషన్ అధికారులు హోర్డింగ్స్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వెళ్లవలసిన లక్షల రూపాయలను అతడికి దోచిపెట్టారన్నారు. ఇకపై అతడిని అడ్డుకోవడానికి తాము అన్నింటా ముందుంటామని, నగరం నుంచి అతడిని తరిమికొట్టే వరకు బాధితులకు అండగా నిలబడి న్యాయ పోరాటం కూడా చేస్తామని తెలిపారు. శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అనే ఒక సంఘంలో ఏదో ఒక రకంగా వేలు పెట్టి అనేక రకమైన ఇబ్బందులు కూడా సృష్టించాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి. అలాగే కులానికి సంబంధించిన నాయకులు ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళకి గొడవలు పెట్టడం, కలవనేకపోవడం, శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం భవనాన్ని కూడా ఒక డిస్ప్యూట్లో పెట్టడం, కుల పెద్దల్లో ఉన్న పెద్ద ఫ్యామిలీస్ ఎవరెవరైతే ఉన్నా వాళ్ళందరినీ టార్గెట్లు చేయడం, వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళటం, అనేక రకమైన ఇబ్బందులు అతను సృష్టించడం జరుగుతూ ఉంది. మాస్ మీడియాలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మేము తీసుకున్న ఆధారాలు 85 బోర్డులకి మాకు పర్మిషన్ ఇస్తే ఇతనికి 136 బోర్డులు ఉన్నాయి. మిగతా 50 బోర్డులు ఇల్లీగల్ బోర్డులు. ఇది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి మేము సబ్మిట్ చేయడం జరిగింది. వారు కూడా బోర్డులు తొలగిస్తున్నారు, ఒక్కో బోర్డులు. ప్లస్ మేము 22, 23 రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లోని ఈ 85 బోర్డులకి ఎంత ఫీజు కడుతున్నాడని అడిగితే ఆయన కట్టకపోతే 48,20,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి పెండింగ్ ఉంది.